నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేస్తున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామని ముఖ్యంగా శరీరంలో ఉన్న ఒక పార్ట్ గురించి చెప్తానండి. ఒక పార్ట్ బాడీలో మొబిలిటీని పెంచుతుంది, అలాగే బెటర్ బ్యాలెన్స్ అన్నది అవుతుందండి. రెండు కాళ్ళల్లో ఉన్న బ్యాలెన్స్ అవుతుంది, హార్మోన్కి చాలా మంచిది. అలాగే కార్డియోవాస్కులర్ మజిల్ అంటే హార్ట్ రిలేటెడ్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుందండి ఈ ఒక్క మజిల్కి మనం ప్రతిరోజు స్ట్రెచ్ చేస్తే. అది ఏ మజిల్ అంటే థై మజిల్ అండి. ఈ తొడ మజిల్ దగ్గర మనకి స్ట్రెచ్ అయిందనుకోండి, ఈ హెల్త్ ఇష్యూస్ ఏవైనా సరే మనము ఇంకెక్కువ కాలం బతకొచ్చంట. ఇది స్టడీస్ చెప్తుందండి. కాబట్టి ఈ తొడ మజిల్స్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలో ఆ ఆసనాలని చూపిస్తానండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆసనాలు మీ వేరే ఆసనాలతో కంబైన్ చేస్తూ చేయండి, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఒక్కటే మేము చేస్తాము అంటే కుదరదండి. ప్రతి ఒక్క బాడీ మూమెంట్ కూడా చేయాలి. ఈ మజిల్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ ఆసనాలని యాడ్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ప్రాణాయామాతో. నేను నిల్చున్నాను కాబట్టి సుఖాసనాలో కూర్చుంటున్నానండి. రెండు లెగ్స్ని క్రాస్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు సూర్యభేదన ప్రాణాయామ. అంటే సూర్యుడు ఈ కుడి వైపున మన శరీరంలో ఉన్నది, అది సన్ని రిప్రజెంట్ చేస్తుందండి, హీట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సూర్యభేదన బాడీలో హీట్ని పెంచడానికి, ఎక్కువగా వెయిట్ లాస్ చూసే వాళ్ళకి ఈ ప్రాణాయామ చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి. అలాగే మన శరీరంని హీట్ ప్రొడ్యూస్ చేయడానికి, వింటర్ సీజన్ కదండి, చలికాలంలో ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా హీట్ అన్నది చాలా అవసరం అండి. కాబట్టి ఈ హీట్ని పెంచడానికి ఈ ప్రాణాయామ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చూసేద్దాం ఈ ప్రాణాయామ ఎలా చేయాలో. ముందుగా ఎడమ చేతితో చిన్ ముద్రాని చేస్తున్నాము. చూడండి, బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ చిన్ ముద్రలో ప్లేస్ చేస్తాము. అలాగే కుడి చేతితో మీ బొటన వేలు ఉంగరపు వేలతో మనము విష్ణు ముద్రాని అప్లై చేస్తాము. దీన్ని విష్ణు ముద్ర అంటారండి. దీన్ని మనం అప్లై చేస్తూ ముందుగా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు మీరు కుడి వైపు నుంచి శ్వాసని తీసుకోండి. మెల్లగా ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకోండి. ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. ఇదండి సూర్యభేదన ప్రాణాయామ. ఇక్కడ మనము శ్వాసని కుడి వైపు నుంచి తీసుకుంటాము, శ్వాసని ఎడమ వైపు నుంచి వదులుతాము. అలానే మనము కుడివైపు నుంచి శ్వాసని తీసుకొని కుడివైపు నుంచే శ్వాసని వదిలినా కూడా దాన్ని కూడా సూర్యభేదన అంటారండి. ఏ ప్రాసెస్నైనా ఎంచుకోవచ్చు. కాకపోతే ఎన్ని రౌండ్స్ చేస్తున్నాము, అలాగే వెన్నుముక్కని ఇలా కాకుండా స్పైన్ని ఎంత స్ట్రైట్గా ఉంచుతూ మనము ఎలా కళ్ళని తెరవకుండా చేస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయడానికి ప్రాణాయామ చేస్తాం కాబట్టి అలా కొన్ని క్షణాలు కూర్చొని మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు సూర్యభేదనాన్ని చేయడానికి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ ప్రాణాయామం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాణాయామాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీ కళ్ళని ముందుగా ఒక బ్యూటిఫుల్ స్మైల్తో తెరవండి. ఇదండి సూర్య భేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు చెప్తాను. అలాగే నేను ముందు చెప్పినట్టు ఎక్కువగా స్క్వాట్ పొజిషన్స్ అంటే ఈ తొడ భాగంలో మనకి స్ట్రెచ్ అయ్యేలాగా వెయిట్ పడేలాగా ఆసనాలను అయితే చేస్తాం. కాబట్టి చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. ముందుగా 2 కాళ్ళని దగ్గరగా ఉంచండి. మీకు బ్యాలెన్స్ కుదరలేదు అనుకోండి, కొంచెం దూరంగా పెట్టొచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు సీటుని వెనక్కి అలాగే కిందికి తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి, ఉత్కటాసన స్క్వాట్ ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి తొడలతో పాటు కంప్లీట్ లెగ్ని అంటే యాంకిల్స్ నుంచి కాఫ్ నుండి మనకి ఎక్కువగా కాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ని రేస్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ మొబిలిటీ పెరుగుతుంది. ఉత్కటాసన స్క్వాట్ చేయటం వల్ల మీరు ఎక్కువ కాలం బతుకుతారండి. అదే స్టడీస్ చెప్తుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈ ఆసన చేసేటప్పుడు చాలామంది కంప్లైంట్ చేస్తారండి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని. మోకాళ్ళ మీద ప్రెషర్ కొంచెంగా పడుతుందండి. అలాంటి వాళ్ళు నీ క్యాప్ని వాడండి. లేదా మీ కాళ్ళు ఏ పొజిషన్లో ఉంటే మోకాళ్ళు నొప్పులు వస్తాయో కూడా చూపిస్తానండి. మీరు ఒకవేళ ఉత్కటాసనాన్ని ఇలా చేస్తే ఎక్కువగా ప్రెషర్ అనేది మోకాళ్ళ పైన పడుతుంది. దానివల్ల పెయిన్ వస్తుంది. సీటుని వెనక్కి అలాగే కిందికి తీసుకెళ్ళటం వల్ల మనకి ఎక్కువగా ప్రెషర్ అన్నది పడదు. కాబట్టి ఇలా స్క్వాట్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఉత్కటాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన స్క్వాట్. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 కాళ్ళని ఎంతైతే అంత డిస్టెన్స్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత కాళ్ళ వేళ్ళని సైడ్కి ఫేస్ చేసేలాగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ ప్లేస్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్కి స్క్వాట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మీకు హ్యాండ్స్ని లిఫ్ట్ చేసి పెట్టడం ఈజీగా లేకపోయినా మీ హ్యాండ్స్ని ఇలా తొడల పైన ప్లేస్ చేసి కూడా స్క్వాట్ అవ్వచ్చు. ఇలా ఈ ఆసన వల్ల కూడా మనకి థై మీద ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుందండి. అలాగే మనకి ఉత్కటాసన చేయటం వల్ల బేస్ చక్రాస్ని మనము యాక్టివేట్ చేయొచ్చండి. ఎక్కువగా ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, మన శరీరంలో మస్కులైన్ నేచర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఫెమినైన్ థింగ్ ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వక పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఫెమినైన్ నేచర్ని పెంచడానికి. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కటాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి ఎంతమంది యోగాని అలవాటు చేసుకుంటున్నారు అని నేను అడగాలనుకుంటున్నాను. చాలామంది చెప్తున్నారు ఓన్లీ చూస్తున్నారు అని, కానీ చేయాలండి. చేసే వాళ్ళు ఎలాంటి చేంజెస్ చూస్తున్నారో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. యోగా స్టార్ట్ చేసిన తర్వాత నాలో కలిగే చేంజెస్, అలాగే నాకు స్టూడెంట్స్ చెప్పే దాంట్లో కూడా నేను చెప్తానండి. ఈ డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. స్లీప్ అన్నది చాలా బాగా పెరుగుతుంది, మన కోపం అన్నది తగ్గుతుంది, చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంటాము, అవేర్నెస్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. ఈ పని చేయాలా వద్దా అని అంత ఎనర్జీ కూడా వేస్ట్ చేయకుండా ఫోకస్డ్గా ఉంటామండి, క్లారిటీగా ఉంటాము. ఇలాంటి చేంజెస్ మీరు ఏదన్నా అబ్జర్వ్ చేస్తుంటే నాకు తెలియచేయండి. అలాగే ఇలాంటివి మీకు కావాలనుకుంటే జీవన యోగాని తప్పకుండా మీరు చూడటమే కాదండి, ఆసనాలని ప్రాక్టీస్ చేస్తూ మీ సాధనాన్ని ఇవాళే మొదలు పెట్టండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఆంజనేయ ఆసన. ఈ ఆంజనేయ ఆసనాలో స్క్వాటింగ్ చేస్తామండి, ఎక్కువగా థై మీద ప్రెషర్ పడేలాగా. చూద్దామండి ఆసన ఎలా చేయాలో. నేను రెండు కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను. ఇప్పుడు నేను కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. చూడండి, తీసుకెళ్ళిన తర్వాత కుడి కాళ్ళ వేళ్ళ పైకి వచ్చేసాను. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్ అవ్వండి. మళ్ళీ స్ట్రైట్ చేస్తూ లెగ్ని మార్చండి. మనము ఈ ఆసన చేసేటప్పుడు ఎక్కువగా తొడల మీద ప్రెషర్ పడుతుందండి. ఫస్ట్ డేనే మీరు ఒకవేళ సాధన చేసే వాళ్ళైతే అవాయిడ్ చేయండి. మెల్లమెల్లగా బాడీని అలవాటు చేసిన తర్వాతే డైనమిక్ మూమెంట్లోకి వెళ్ళండి. దానివల్ల క్యాచ్ అవ్వదు, లేదా క్యాచ్ అయిందనుకోండి ఈజీగా పోదు, 1 వీక్ 2 వీక్స్ ఇబ్బంది పెడుతుంది. మెల్లగా మీ శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆంజనేయ ఆసన చేసేటప్పుడు మన తొడ దగ్గర ఎలాంటి స్ట్రెచ్ ఉంటుందో మనం ఫీల్ అయ్యామండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు శలభాసన. ఈ శలభాసన మనం పడుకొనే కాదండి, నిల్చొని కూడా ఎలా చేయొచ్చు, చేసిన తర్వాత తొడ మీద ఎలాంటి ప్రెషర్ పడుతుందో తెలుసుకుందామండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, ఎడమ కాళ్ళని పైకి లిఫ్ట్ చేయటానికి, అది కూడా వెనకాల వైపున లిఫ్ట్ చేయాలండి. ముందుకి కాకుండా మనము కాళ్ళని వెనకాల వైపున లిఫ్ట్ చేయండి. దానివల్ల మనకి ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. బ్యాలెన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. శలభాసన మనం పడుకొని చేస్తామండి, అంటే మన పొట్ట వైపున పడుకొని మనము కాళ్ళని లిఫ్ట్ చేస్తాము. ఈ ఆసన ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్స్ లేదా రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళకి చాలా కష్టం. కాబట్టి నిలుచొని కూడా మనం శలభాసన స్ట్రెచ్ని ఫీల్ అవ్వచ్చు. అది నేను ఈ ఆసనాలు చూపిస్తున్నానండి. కాబట్టి ఈ ఆసన చేసేటప్పుడు కూడా ఈ భాగంలో స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి శలభాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి తొడల దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని ఫీల్ అవ్వండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. ఎక్కువగా ప్రెషర్ అన్నది మన కాళ్ళల్లో పడిందండి. ఈ స్టిఫ్నెస్ని తగ్గించడానికి, కాళ్ళల్లో రిలాక్స్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. మన వీపు వైపున పడుకోవాలి. అలాగే చేతులని భుజాలకి ఇన్లైన్ చేస్తూ ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి కాళ్ళని ఎడమ తొడ భాగం దగ్గర పెట్టండి. అలాగే ఎడమ చేతితో కుడి మోకాలని హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని ఎడమ వైపున తీసుకెళ్ళండి. అలాగే కుడి వైపున చూడండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాం. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన. ఈ ఆసన స్పెషల్గా నాకు మాత్రం ఎక్కువగా సాధన చేసిన తర్వాత ఈ ఆసన చేస్తే చాలా రిలీఫ్ ఉంటుందండి. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. స్పైన్ని చాలా మంచి ట్విస్ట్ అయ్యి మనకి బాడీలో రిలీఫ్ అన్నది ఉంటుంది. స్టిఫ్నెస్, లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న, మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి, అలాగే థైస్ మీద ఎక్కువగా వర్క్ చేసాము. తొడల మీద వర్క్ చేయటం వల్ల ఎక్కువ కాలం మనం బతుకుతాము అన్న దాని మీద ఎక్కువగా చేసామండి సాధనని. మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆసనాలు మీ డైలీ ఆసనాలతో కలిపి చేయడానికి ట్రై చేయండి. అప్పుడే బెనిఫిట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, వైట్ కలర్లో ఆహారం ఏదున్నా అది ఎక్కువగా తీసుకోవద్దు అని అంటుంటానండి. కానీ మొత్తానికి అవాయిడ్ చేయమని చెప్పట్లేదని, ఎంతైతే అంత లిమిట్గా తీసుకోవటానికి ట్రై చేయండి. అందులో ముఖ్యంగా షుగర్, సాల్ట్ అండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మనం తెలియకుండానే ఎక్కువగా తినేస్తాము. అప్పడాలు బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయని. అప్పడాల్లో ఎంత సోడియం ఉంటుందో తెలుసా అండి, ఎంత ఉప్పు ఉంటుందో. అలాగే స్వీట్స్ అయితే స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీపి తినాలి అని అనిపిస్తుంది. అలా మనం తెలియకుండానే 1, 2, 3 అలా వెళ్తాయి. దాని తర్వాత ఏ మూమెంట్ చేయకుండా అలా ఉన్నామనుకోండి, హెల్త్ ఇష్యూస్ అన్నవి తప్పకుండా వస్తాయి. కాబట్టి మీరు దీన్ని లిమిట్ చేస్తూ బాడీలో మూమెంట్ ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.